whether is it continuous or not. Okay, so first ఏం చేస్తారు, ఓకే ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసి ఇది కదా f of x, y ఈక్వల్ టు 0, 0. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే they are asking us to discuss continuity at 0, 0. So now what shall we do? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమినేటర్ డిగ్రీస్ డినామినేటర్ డిగ్రీస్ అబ్జర్వ్ చేయండి. న్యూమినేటర్ డిగ్రీ మోర్ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఇట్లా న్యూమినేటర్ డిగ్రీ మోర్ ఉంటుందో you better take polar coordinates. But anyway, first I need to write the limit, later I will take polar coordinates. So first మీరు కంటిన్యూటీ చెక్ చేయాలంటే 3 కండిషన్స్ చెక్ చేయాలండి. ఫస్ట్ థింగ్ 0, 0 దగ్గర డిఫైన్ అయిందా లేదా. ఓకే, 0, 0 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అయిందా, అది 0, ఫైన్. సెకండ్ థింగ్ మనం ఏం చెక్ చేయాలంటే లిమిట్ f of x, ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చూడాలి. ఓకే, సో లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ కాదా, ఇది ఒకటి చూసుకోవాలి. సో ఈ 3 కండిషన్స్ మనం చెక్ చేయాలి. సో 0, 0 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే డైరెక్ట్ లిమిట్కి వెళ్ళిపోదాం అండి. సో మీ లిమిట్కి వెళ్ళిపోతే అది లిమిట్ x, y goes to 0, 0 f of x, y. Okay, so that's what exactly limit x y goes to 0, 0. You write the function. What is the function here? 2x power 4 plus, okay, 2x power 4 plus 3y power 4 over x square plus y square. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ తీసుకోండి. పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటే మనకి x square plus y square వచ్చేసి r square అవుతుంది. అలాగే as x, y goes to 0, 0, you know that r goes to 0. ఓకే, సో ఇదంతా మీరు బ్రాకెట్ లో పెడితే ఇప్పుడు మనకి నో నీడ్, యూ కెన్ డైరెక్ట్లీ రైట్. సో therefore what is the limit? So limit xy goes to 0, 0. The given expression, that is 2x power 4 plus 3y power 4 over x square plus y square. This changes to be limit r goes to 0 to r power 4 cos power 4 theta plus 2 r power 4 sin power 4 theta over r square. Okay, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, r కామన్ తీయొచ్చు. లిమిట్ r goes to 0, మీరు r పవర్ 4 కామన్ తీయొచ్చు న్యూమరేటర్లో. సో దిస్ ఇస్ 2 cos power 4 theta plus 2, this is 3. Yeah, that's 3. Okay, that's 3 sin power 4 theta divided by r square. మీరు ఏం చేయొచ్చు అండి, ఇక్కడ r స్క్వేర్ ఇక్కడ దీంట్లో ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం మిగులుతుంది, లిమిట్ r goes to 0 r square into 2 cos power 4 theta plus 3 sin power 4 theta. సో ఫైనల్ గా ఏమవుతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఎందుకంటే r స్క్వేర్ 0కి వెళ్తుంది, మిగతాదేమో బౌండెడ్ ఫంక్షన్. therefore limit is 0. సో ఇప్పుడు మనకి లిమిట్ వాల్యూ వచ్చేసి 0 వచ్చింది, ఫంక్షన్ వాల్యూ కూడా 0. ఓకే, సో therefore we can conclude that so limit of this function is 0 and that equals f of 0, 0. Therefore the conclusion is that f is continuous at 0, 0. అర్థమైందమ్మా? నాట్ ఈక్వల్ టు 0, 0 అప్పుడు కదా సెకండ్ కండిషన్. ఒక నిమిషం, ఏమంటున్నారు 0, 0 సెకండ్ కండిషన్. ఇది రాంగ్ యాక్చువల్ గా, ఇది టైపో ఎర్రర్. ఇది టైపో ఎర్రర్. ఇది ఈక్వల్ టు 0, 0. ఓకే, ఇది ఈక్వల్ టు అవ్వాలి.